ఎల్ఎల్బి చేస్తే స్కాలర్షిప్ వస్తుందా అన్నది చాలా మంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ అనమాట. యాక్చువల్గా ఎల్ఎల్బి స్కాలర్షిప్ ఎలా ఉంటుందంటే మీకు టెన్త్ ఫినిష్ అయింది, ఇంటర్ ఫినిష్ అయింది. ఇంటర్ జాయిన్ అయిన తర్వాత మీరు 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారు. అది బిఏ ఎల్ఎల్బి అవ్వచ్చు, బీబీఏ ఎల్ఎల్బి అవ్వచ్చు, ఏదైనా ఒక 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అంటే మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉండి మీరు మీకు స్కాలర్షిప్ వస్తుంది అనుకుంటే వస్తుంది. బట్ ఎవరికి రాదు అంటే ఎవరైతే 3 ఇయర్స్ డిగ్రీ ఫినిష్ చేశారు, పీజీ కంప్లీట్ చేశారు స్కాలర్షిప్తో, మళ్ళీ పీజీ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ 3 ఇయర్స్ ఎల్ఎల్బీ చేద్దాం అనుకుంటున్నారు కదా, వాళ్ళకి రాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ డిగ్రీ తీసుకున్నారు, డిగ్రీ పీజీ స్కాలర్షిప్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఎల్ఎల్బీకి మీకు స్కాలర్షిప్ రాదు. స్కాలర్షిప్ అనేది డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళకి ఎల్ఎల్బీ చేసుకోవడానికి మళ్ళీ స్కాలర్షిప్ వస్తుంది. బట్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీ కూడా చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మేము ఎల్ఎల్బీ చేయాలి స్కాలర్షిప్ అంటే రాదు. స్కాలర్షిప్ అందరికీ వస్తుంది. ఇది కూడా మనకి ఒకవేళ కొంతమంది జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారు. జనరల్ క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళకి ఎకనామికల్ సర్టిఫికేట్ తీసుకొని మాకు ఫర్ ఇయర్ మా ఇన్కమ్ ఇది అని చెప్పేసి మీరు సర్టిఫికేట్ పెట్టుకొని మీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకుంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓయూ నుంచి మీకు లా ఎంట్రన్స్ రాశారు, మీకు సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఓయూ వాళ్ళు ఎలా చేస్తారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఎవరు ఉన్నారు వాళ్ళకి 0 అని వస్తుంది. మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అంటే మీకు జాయినింగ్ ఆర్డర్ ఇస్తారనమాట. మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్లో మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజీలో మీకు జాయినింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ జాయినింగ్ ఆర్డర్లో ఏముంటుందంటే యూనివర్సిటీ నుంచి 0 ఫీజు అని ఉంటుంది. సో మీరు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీ స్కాలర్షిప్ వచ్చి ఉంటే. లేదు జనరల్ క్యాండిడేట్ ఉన్నారు, లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారు, లేకపోతే వాళ్ళ పిల్లలు సంథింగ్ ఏదో ఒక కమ్యూనిటీ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకున్నారు, మాకు ఫర్ ఇయర్ మేము బిలో పావర్టీలో ఉన్నాము, సో మాకు ఇన్కమ్ అంత ఉండదు, ఇన్కమ్ అంత లేదు అని చెప్పేసి మీరు ఏఎంఆర్ఓ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకొని పెట్టుకుని ఆ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసుకున్నారు. సో అది పోయి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే ఏం చేస్తుందంటే ఒక ఫీజ్ 30,000 ఉందనుకోండి, ఆ 30,000లో 50,000 గవర్నమెంట్ పే చేస్తుంది స్కాలర్షిప్ కింద, ఒక 50,000 మీరు పే చేసుకోవాలి. సో ఇలా ఉంటుంది అన్నమాట స్కాలర్షిప్. మీరు ఎలాంటి ఎడ్యుకేషన్కి డిగ్రీకి మీరు యూస్ చేసుకోలేదు మీ స్కాలర్షిప్ని. బట్ మీరు ఇంటర్ ఫినిష్ అయిన తర్వాత మీకు ఏజ్ గ్యాప్ ఉందా ఇవన్నీ అవసరం లేదు. మీరు ఇంటర్ ఫినిష్ చేశారు, తర్వాత మీరు 5 ఇయర్స్ ఎల్ఎల్బీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, మీకు ఏజ్ గ్యాప్ ఉంది. ఏజ్ గ్యాప్తో స్కాలర్షిప్తో ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు స్కాలర్షిప్ వస్తుంది, మీరు జాయిన్ అయ్యి స్కాలర్షిప్ తీసుకోవచ్చు. అలాగే మీరు డిగ్రీ చేశారు, డిగ్రీ అయిపోయింది, మళ్ళీ 3 ఇయర్స్ ఎల్ఎల్బీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీకు స్కాలర్షిప్ వస్తుంది. డిప్లొమా అయిపోయింది, డిప్లొమా ఫినిష్ అయింది, మీరు మళ్ళీ బీఏఎల్ఎల్బీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. డిప్లొమా ఫినిష్ అయిన వాళ్ళు కంపల్సరీగా బీఏఎల్ఎల్బీ 5 ఇయర్స్ ఎల్ఎల్బీ చేయాలన్నమాట. వాళ్ళు మళ్ళీ 3 ఇయర్స్ ఎల్ఎల్బీకి ఎలిజిబుల్ కాదు, డిప్లొమా చేసిన వాళ్ళు. సో వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. సో స్కాలర్షిప్ అనేది కంపల్సరీ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్ కూడా మీరు బిలో పావర్టీలో ఉంటే మీరు కూడా మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవి తీసుకొని అవన్నీ సబ్మిట్ చేసుకుంటే మీకు కూడా స్కాలర్షిప్ వచ్చే స్కోప్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు అన్ని సర్టిఫికేట్లు నీట్గా సబ్మిట్ చేసుకొని ఓయూ కౌన్సిలింగ్ అప్పుడు మనం అన్ని సబ్మిట్ చేసుకుంటే మీ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉండుంటే మీకు కంపల్సరీ వస్తుంది. మీరు 100% ఎలిజిబుల్ ఉంటే 100% 0 ఫీజు ఉంటుంది. లేదు మీరు ఇంత కట్టుకోగలరని చెప్పేసి ఓయూ ఫీల్ అయ్యి మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు బేస్ చేసుకొని ఒక 15,000 ఒక గవర్నమెంట్ స్కాలర్షిప్ కింద ఇస్తే 50,000 మీరు పే చేసుకోవచ్చు. ఇలా స్కాలర్షిప్ అనేది వస్తుంది. మీరు డబల్ స్కాలర్షిప్ తీసుకుందామంటే రాదు. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ కంప్లీట్ అయింది, మరి మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ నేను డిగ్రీ జాయిన్ అవుతా స్కాలర్షిప్ రావాలనుకుంటే రాదు. అంటే నాకు తెలిసి అయితే నా బ్యాచ్ ఉన్నప్పుడు అయితే రాలేదు. సో స్కాలర్షిప్ అనేది ఏజ్కి, అలాగే మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా ఇలాంటికి ఏం సంబంధం లేదు, మీకు వస్తుందన్నమాట. ఏది ఉన్నా సరే మీరు నిజంగా హార్ట్ఫుల్లీ ఎలిజిబుల్ మీరు. ఎందుకంటే మా పేరెంట్స్కి ఇన్కమ్ లేదు, సో మేము అనుకున్నప్పుడు మీరు వెళ్ళి మీ మరో ఆఫీసులో వెళ్ళి మీరు పావర్టీ కింద ఉన్నామని చెప్పేసి మీరు అప్లై చేసుకొని మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకుంటే కంపల్సరీ స్కాలర్షిప్ వస్తుంది. మీరు లోకల్ అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీరు తెలంగాణలో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏది మనకి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రెసిడెన్షియల్ జీవో ఉంది కదా, 4th to 1 to 8th 7th వరకు ఆ 4 ఇయర్స్ ఎక్కడైతే అక్కడ అని చెప్పేసి అది ఎవరికైతే ఉందో లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే అవుతారో వాళ్ళకి కంపల్సరీగా స్కాలర్షిప్ వస్తుంది. మీకు ఎంత 10th అయిపోయి మీరు 10th అయిపోయి 5 ఇయర్స్ గ్యాప్ ఉంది, తర్వాత ఇంటర్ చేశారు 2 ఇయర్స్ గ్యాప్ ఉంది, ఇప్పుడు బిఎల్ఎల్బి అయినా వస్తుంది స్కాలర్షిప్. సో ఏజ్కి
ఎడ్యుకేషనల్ గ్యాప్కి మీకు సంబంధం లేదు. బట్ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్లా కాదా, మీరు బిలో పవర్టీలో ఉన్నారా, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా, ఎస్సీ ఎస్టీరా మీరు అన్నది మాత్రమే వాళ్ళు బేస్ చేసుకుంటారు. మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ల ప్రకారమే మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే మీ స్కాలర్షిప్ వస్తుంది. ఇంకా మీకు స్కాలర్షిప్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మీరు మళ్ళీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కానీ లేకపోతే నా పర్సనల్గా మెసేజ్ చేయడం కానీ చేయండి, మీకు క్లారిఫై చేస్తాను. బట్ స్కాలర్షిప్కి నాకు తెలిసి ఇంతకు మించి డౌట్స్ ఏమి ఉండకపోవచ్చు. అప్పటికీ ఉన్నాయి అనుకుంటే నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో నేను రిప్లై ఇస్తాను.